దేవుడిచ్చి అభిషేకాన్ని ఆపుకోవాలా? వద్దు యేసయ్యా అని చెప్పాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి. మీరు విన్నారు కదా, ఈయన పేర్లు పెట్టి పిలిచే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నాడు. అసలు ఇప్పుడు ఆ అభిషేకం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఈయన పేరు పెట్టి పిలవడం ఏంటి, వాళ్ళ స్టేజ్ మీదకి రావడం ఏంటి, నన్ను పిలిచే దీనివల్ల ఏం మేలు జరుగుతుంది, ఏం ఉపయోగం జరుగుతుంది, ఏం స్వస్థత జరుగుతుంది? దయచేసి ఆలోచించండి. మనం అందరం 2024లో ఉన్నాం. 1960s 50sలో లేం. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పుట్టగొడుగులు ఎన్నో వస్తుంటాయి. అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. అంటే అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు మీరు ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నారు? వాళ్ళకంటూ ప్రత్యేకంగా విచిత్రమైన వేషధారణలో ఏమి రారు ఈ భూమి మీదకి. ఇలాగే మనలాగే మామూలుగానే ఉంటూ రకరకాల దుర్బోధలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగాన్ని, ఆయన రక్తాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అవమాన పాలు చేస్తున్నారు అన్యుల